నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మిథున్ రెడ్డి మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు. విజయసాయి అల్లుడు ఎంపీ బినామీ సంస్థలకే మద్యం ఆర్డర్లు. పదవులు దక్కని నేతలు తొందరపడద్దన్న చంద్రబాబు. ఇంకా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయని బొజ్జగింపు. గన్నవరం శివార్లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. 2 మృతి, 3కి గాయాలు. అనకాపల్లి జిల్లాలో జోరు వానలకు నిండిన జలాశయాలు. తాండవ, కళ్యాణపులోవ గేట్లెత్తి నీరు విడుదల. ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు. వరద నీటిలో చెరువుల్లా మారిన రహదారులు. జగన్ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సిఐడికి కీలక ఆధారాలు లభించాయి. వరుసగా రెండో రోజు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సిఐడి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వైసీపీలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గుప్పిట్లో ఉన్న కంపెనీకే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు సిఐడి గుర్తించింది. విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టిలరీస్కు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చినట్లు దర్యాప్తులో తేల్చింది. కేవలం అస్మదీయ కమిషన్లు చెల్లించిన కంపెనీలకే 90% ఆర్డర్లు ఇచ్చారని, బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి పొందారని గుర్తించింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వేల కోట్లు కొల్లగొట్టినట్లు సిఐడి గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, అస్మదీయులైన వారి బినామీలతో పాటు నిర్దేశిత కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా దర్యాప్తులో తేల్చింది. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే బేసిక్ ప్రైస్ ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించినట్లు నిర్ధారణకొచ్చింది. విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్, డిస్టిలరీస్, బ్రూవరీస్ విభాగాల్లో వరుసగా రెండో రోజు విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు, వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైజ్, వారికి చెల్లించిన బిల్లులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి దోపిడీ జరిగిన తీరు గుర్తించారు. వైసీపీ ప్రభుత్వం పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను తన గుప్పిట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు, ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. వైసీపీ అధికారం చేపట్టాక అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని, ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని గుర్తించింది. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లను సబ్లీజు పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు ఆధారాల్ని సేకరించింది. ఏపీఎస్బీసీఎల్ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి, గత 5 ఏళ్లలో ఎంత విలువైన, ఎంత పరిమాణం మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి ఏపీఎస్బీసీఎల్ కొనుగోలు చేసింది, అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాల్ని దస్త్రాల ఆధారంగా సిఐడి విశ్లేషించగా దోపిడీ గుట్టంతా బయటపడింది. 100కు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయి ఉండగా అందులో ఓ 10 సంస్థలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. వీటిల్లో కొన్ని కంపెనీలకు అసలు సొంత డిస్టిలరీలే లేవని, ఇతరులకు చెందిన వాటిలో పాగా వేసి అక్కడ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశాయని గుర్తించింది. అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు కొన్ని వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏర్పాటైనవేనని, దీని వెనుక ముందస్తు నేరపూరిత కుట్ర, కుమ్మక్కు ఉందని గుర్తించింది. జగన్ పాలనలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు లభించినట్లు సిఐడి తన దర్యాప్తులో తేల్చింది. ఏపీఎస్బీసీఎల్ గత 5 ఏళ్లలో మద్యం సరఫరా కంపెనీలకు 15,000 కోట్ల వరకు చెల్లించిందని, అందులో అత్యధిక భాగం నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీలకే చేరినట్లు గుర్తించింది.
జగన్ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో పాటు జేఆర్ అసోసియేట్స్, ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటినీ బయో ప్రొడక్ట్స్, శర్వాణి ఆల్కో బ్రూవరీస్ వంటివి ప్రధానమైనవిగా గుర్తించారు. వాటి వెనుక ఎవరున్నారు? వాటికి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించడం వెనుకున్న లోగుట్టేంటి? ఎవరు ఎలా ప్రభావితం చేశారు అనే దానిపై సిఐడి ఆరా తీస్తోంది. కొన్ని కంపెనీలు ఒక్కో మద్యం కేసుకు కొంత మొత్తం చొప్పున కమిషన్ చెల్లించి ఆర్డర్లు దక్కించుకున్నట్లు సిఐడి గుర్తించింది. ఆయా కంపెనీల వివరాలు సిద్దం చేసింది. నాణ్యత లేని, నాసిరకమైన జే బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టారన్న ఫిర్యాదులపై 2 రోజుల కిందట కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు నిందితుల జాబితాలో వివరాలు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఈ దందాను వెనకుండి నడిపించిన నాయకులు, కొందరు కీలక వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నాయకుల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకొస్తున్నాయి. ఇన్నాళ్లు దాడికి సంబంధించిన విషయాలు తమకేమీ తెలియదని బుకాయించిన వైకాపా నాయకుల బండారాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. తెదేపా కార్యాలయంపై దాడి చేసిన వారికి వైకాపా నేతల ఖాతా నుంచి డబ్బులిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి ఖాతాల వివరాలు ఇవ్వాలని అడగ్గా వారు నిరాకరించినట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తుల్లో గుంటూరు నుంచి వచ్చిన వారికి వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నుంచి వచ్చిన వారికి విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దేవినేని అవినాష్ డబ్బులిచ్చారని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇంతవరకు జరిపిన దర్యాప్తులో పలువురు నిందితులు ఈ విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ఆధారాల్ని ముందు పెట్టి విచారించినా సహకరించలేదని, పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని విచారణాధికారి మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విలేకరులకు చెప్పారు. ఘటన జరిగిన రోజు అంశాలకు, విచారణలో చెబుతున్న వివరాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ ను పోలీసులు పిలిచారు. గవాస్కర్ ఉదయం 11 గంటలకు వచ్చి గంటన్నర తర్వాత వెళ్లిపోయారు. అప్పిరెడ్డి మాత్రం సాయంత్రం 4 గంటలకు విచారణా సమయం ముగుస్తుండగా 3 గంటల 45 నిమిషాలకు హాజరయ్యారు. గంటన్నర పాటు ఆయన విచారించి 14 ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సంబంధం లేని సమాధానాలు ఇచ్చారని సీఐ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దాడిలో పాల్గొన్న కొంతమంది వైకాపా కార్యకర్తలకు డబ్బులిచ్చిన అంశంపై ప్రత్యేకంగా ప్రశ్నించినా సంతృప్తికర సమాధానం చెప్పలేదని సీఐ వెల్లడించారు. ఘటన జరిగిందో దానికి సంబంధించిన వివరాల్లో వీళ్ళు దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఇవి కానీ కొంచెం అంత దానికి లింక్డ్గా కోఇన్సిడెంట్ గా లేవు, కొంచెం తేడాగా ఉన్నాయి. కొంచెం మన దగ్గర ఉన్న వాస్తవాలకి వాళ్ళు చెప్పే సమాధానాలకి పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇక్కడ మాకు ఇచ్చిన అడ్రస్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అడ్రస్లో ఉంటామన్నారు. ఆ అడ్రస్కి సంబంధించి మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆ అడ్రస్లో ఉండకోకుండా వేరే అడ్రస్లో ఉంటున్నట్టుగా తెలిసింది. దాన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మనకి ప్రధానంగా ఈ కేసుకు ముడిపడి ఉన్న అంశము దీంట్లో టెక్నికల్గా మనకి ఇది కావటానికి వాళ్ళ యొక్క సెల్ ఫోన్, అది అఫెన్స్డ్ ఏదైతే యూజ్ చేశారో మొబైల్ అనేది మనకు కీలకము. దానికి సంబంధించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ దానికి కానీ వెళ్ళి అంత ఇదిగా లేరు, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కోర్టు వారి అనుమతితో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. తర్వాత అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా అకౌంట్ వివరాల కోసం కూడా మేము అడగటం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు అంత సంతృప్తికరంగా వాళ్ళ సమాధానాలు మాకు అనిపించలేదు, అంత కోఆపరేటివ్ మేనర్లో లేవు. అంటే అకౌంట్ సంబంధించిందంటే ఆ రోజు కొంతమంది వ్యక్తులకి డబ్బులు కూడా ఇచ్చారు అనేది సమాచారం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఆ ఆస్పెక్ట్ లో కూడా మనం చేయాలి. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మెయిన్ నాయకులు కాబట్టి వీళ్ళు దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ దాంట్లో గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా అడగటం జరిగింది. వైకాపా కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి అక్కడి వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నందున ఆ కోణంలో పోలీసు విచారణ సాగింది. తెదేపా కార్యాలయంపై దాడికి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని సమీకరించి తొలుత తాడేపల్లిలోని వైకాపా కార్యాలయానికి చేరుకునేలా అప్పిరెడ్డి వ్యూహం రచించారు. ఆయా ప్రాంతాల నుంచి కార్యకర్తలకు వాహనాలు సమకూర్చడం, భోజన ఏర్పాట్లు చేయడంపై పోలీసులు ప్రశ్నించగా నాకేమీ తెలియదని సమాధానమిచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్నందున అంతమంది కార్యకర్తలు, నాయకులు ఎందుకొచ్చారో తెలియకపోవడం ఏమిటని ప్రశ్నిస్తే నీళ్లు నమిలినట్లు తెలిసింది. బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చెప్పలేదు. పైగా
మీకెందుకంటూ పోలీసుల్ని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు ఆధారాలు చూపినా సంబంధం లేని సమాధానాలు చెబుతూ విచారణకు సహకరించలేదు. ఘటన సమయంలో వినియోగించిన ఫోన్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఘటన జరిగిన తరువాత విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో అతన్ని కూడా కేసులో చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పదవులు దక్కని వారిలో తొందరపాటు మంచిది కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయి, లిస్టులు వస్తాయని స్పష్టం చేశారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి కదలిక, మాట, పని హుందాగా ఉండాలని పదవులు పొందిన నేతలకు సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏ పదవిలో ఉన్నా మనం ప్రజాసేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, పదవి అనేది ఓ బాధ్యత, దాని తాలూకు అహంకారం ఎక్కడా కనిపించకూడదని సూచించారు. నాయకుడి ప్రతి కదలిక, మాట, పని గౌరవంగా, హుందాగా ఉండాలన్న సీఎం ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తారనే విషయాన్ని గుర్తు చేశారు. ముందుగా చెప్పినట్లే 3 పార్టీల వారికి పదవుల్లో ప్రాధాన్యమిచ్చామని, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ ప్రత్యేకమైన విధానాన్ని పాటించామని తెలిపారు. అందుకే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. దాన్నే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అనుసరించామని, ట్రాక్ రికార్డు ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించామని వివరించారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. నామినేటెడ్ పదవులు దక్కని కొందరు నాయకులు తొందరపడుతున్నారన్న చంద్రబాబు ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తామని గుర్తుపెట్టుకోవాలన్న ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించని వారికి, కష్టమైన వారికే తొలి జాబితాలో అవకాశమిచ్చామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాల్ని ప్రశ్నించి జైలుకు వెళ్లిన వారు, ఆస్తులు కోల్పోయిన వారు, కేసులు ఎదుర్కొన్న వారు ప్రకటించిన జాబితాలో ఉన్నారని చెప్పారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని, లిస్టులు ఉంటాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారు ఉన్నారన్న ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించమని స్పష్టం చేశారు. మీకు అవకాశాలు వచ్చాయంటే మిగిలిన వారు పని చెయ్యలేదని, అర్హత లేదని కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని, జనాభా దామాషా లెక్కన బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని తాను, పవన్ కళ్యాణ్ చెప్పామన్న సీఎం దాన్ని అందరూ పాటించాలని చెప్పారు. ఇచ్చిన కార్పొరేషన్ల గురించి బాగా అధ్యయనం చేసి ఏ కార్యక్రమాలు చేపట్టొచ్చో ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉద్బోధించారు. సింహాద్రి అప్పన్నను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. విశాఖ జిల్లాలో 2 రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో త్రినాథరావు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించారు. సింహాచలం, అహోబలమని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థల పురాణం చెప్తుంది. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే హిరణ్యకశిపుడు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో జలాశయాలు నిండుకుండలా మారాయి. తాండవ జలాశయం, కళ్యాణపులోవా జలాశయాల గేట్లెత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. తాండవ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా ఇప్పటికే 378 అడుగులకు నీరు చేరింది. ఈ 2 జలాశయాల గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం శివార్లో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. విశాఖ నుంచి వస్తున్న కారు జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్, మేరీగా గుర్తించారు.
గాయాలైన మురారి, ఆదాం, ప్రేమమ్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం చాలా మంది రైతులు భూముల త్యాగాలు చేశారు. ఇళ్లు కోల్పోయారు. ఊళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. సర్వం కోల్పోయారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొంతమేర హామీని అమలు చేసినా పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. గత వైసీపీ సర్కార్ ఇదిగో అదిగో అని ఊరించి ఉసూరుమనిపించింది. ఉద్యోగాల కోసం తరతరాలు ఎదురు చూస్తున్న వారంతా కూటమి ప్రభుత్వంపైనే కొండంత ఆశ పెట్టుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రాయలసీమ సహా నెల్లూరు, చెన్నై వరకు ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రాజెక్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పాములపాడు, జూపాడు బంగ్లా, పగిడ్యాల, కొత్తపల్లి మండలాల పరిధిలోని 3,000 మందికి పైగా రైతులు సుమారు 10,000 ఎకరాలు త్యాగం చేశారు. వీరందరికీ జీవో నెంబర్ 98 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని 1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుమారు 40 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు హామీ పూర్తిగా అమలు కాలేదు. ఉద్యోగాల కోసం అప్పట్లో 44 గ్రామాలకు చెందిన 2,000 మంది నిర్వాసిత రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 2011-12 మధ్యలో వీరిలో 962 మందికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన లస్కర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వీరికి మొదట్లో 8,000, ప్రస్తుతం 20,000 రూపాయల వేతనం అందిస్తున్నారు. రెండో విడతలో 930 మంది రైతులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది మరణించగా ప్రభుత్వం 674 మందిని అర్హులుగా గుర్తించింది. గత వైసీపీ ప్రభుత్వం ముంపు బాధితుల జాబితాని సిద్ధం చేసినా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి. మా సమస్య 98 జీవోలో మాకు రెండో జాబితాలో కొంత అప్డేట్ పెట్టి ప్రభుత్వం 2,000 వరకు ఉద్యోగాలు ఇచ్చింది. 2005 వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అప్లై చేసుకున్నందుకు మాకు న్యాయం జరగాలి. మాకు 2003లో అప్లై చేసుకున్నాం. మేము దాదాపుగా 21 సంవత్సరం అయింది మేము అప్లై చేసుకుని. ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు. మాకు పొలాలు, ఇల్లు మొత్తం పోయినాయి సార్. 40 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పట్లో అప్లై చేసుకుంటే ఒక 974 మందికి 2000 సంవత్సరం వరకు ఇచ్చేసినారు సార్. 2000 వరకు కటాబు అని పెట్టి మేము మళ్ళా ఓసారి నారా చంద్రబాబు నాయుడు ముచ్చుమారికి 2017లో వస్తే సరే ఇట్లా అని చెప్పి అడిగితే మళ్ళా 2004 వరకు మీరు పెట్టుకోండి, నేను ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు సార్ చంద్రబాబు నాయుడు. రెండో జాబితా అని 674 మంది ఉన్నారు సార్. మేము ఇప్పుడు దీనావస్థలో ఉన్నాము. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకేమీ ఎటువంటి ఉపాధి లేదు. ఇంతవరకు సర్వం కోల్పోయినాము. ఇబ్బందులు పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెక్రటరీ చుట్టూ తిరిగి అయినా న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాము. ఎన్నికల ముందు నందికొట్కూరులో ముంపు బాధితులు 100 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో యువగళం పాదయాత్రలో భాగంగా నందికొట్కూరుకి వచ్చిన లోకేష్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరుకు వచ్చిన చంద్రబాబు సైతం ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో తమ ఉద్యోగాల కల నెరవేరుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ జగన్ ప్రభుత్వానికి పోయిన అడిగినాము, చేస్తామని హామీ మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చినారు. మళ్ళీ ఏది గవర్నమెంట్ ఏదో అంటుంది అని మేము ఆ రోజుల దీక్ష 102 రోజుల దీక్ష అని మేము చేసిన అప్పుడు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మన ఎమ్మెల్యే ఆర్థర్ సార్ గారు వచ్చి మేము సీఎంతో కలిసినాము. మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని హామీ తీసుకొచ్చినాము, మీరు లేబర్ అని ఆ రోజు విరమించడం జరిగింది. మేము నమ్మి మాకు నడియేట్లో గొంతులు కోసింది ఆ గవర్నమెంట్. మాకేం గవర్నమెంట్ మా పర్మనెంట్ పోస్టులు ఏం కాదు, మాకు అవుట్సోర్సింగ్ పోస్టులు ఇచ్చినా మాకు సార్. ఇప్పుడు సెక్రటరీ ఆఫీసులో మా ఫైల్ నిలబడిపోయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం నుంచి చేస్తామని చేయలేదు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. దానికి ఇప్పుడు టీడీ ప్రభుత్వంలో హామీ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. నందికొట్కూరుకు వచ్చినప్పుడు లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు కలిసినాం. ఆయన కూడా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే గెత్తా జయసూర్య గారు చేస్తా అన్నాడు. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వంలో హామీ నెరవేర్చాలని మేము కోరుకుంటాం. గత ప్రభుత్వాలు మభ్య పెడుతూ వచ్చినాయి, మాకు ఇంతవరకు అవకాశాలు కల్పించలేదు. ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారు నందికొట్టు నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే కర్నూలు జలవనరుల శాఖలో చాలా మంది పదవి విరమణ పొందారు. మరికొన్ని ఖాళీలున్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తమకి అవకాశం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారీ వర్షాలకు ముంబైలో జనజీవనం స్తంభించింది. ముంబై సహా శివారు ప్రాంతాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
రహదారులపై భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రైలు ట్రాక్లపై నీరు నిలవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు. భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముంబై శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంబై సహా పరిసర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, పూణే, ఠాణే, రాయ్గఢ్, రత్నగిరి, పాల్ఘర్ జిల్లాల్లో ఈదురుగాలులు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మున్సిపల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వార్డు కంట్రోల్ రూముల్లో రాత్రంతా అందుబాటులో ఉండాలని సింధే ప్రభుత్వం ఆదేశించింది. వర్షం నీరు పట్టాలపైకి చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో చిక్కుకుపోయారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ రైల్వే సూచించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది. కుర్లా, చెంబూర్, ములుండ్, విక్రోలి, బ్రీచ్ క్యాండీ సహా చాలా ప్రాంతాల్లోని రహదారులపై భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నడుములోతు నీటిలో రాకపోకలు సాగించారు. ముంబై సహా శివారు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ దృష్ట్యా ఇవాళ విద్యా సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 100కి డయల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముంబైలో ల్యాండింగ్ కావాల్సిన ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ, గల్ఫ్ ఎయిర్ లైన్స్ కు చెందిన పలు విమానాలను హైదరాబాద్, గోవా, అహ్మదాబాద్, ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లకు దారి మళ్లించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాల్సి ఉంటుంది. గత 2 సార్లు అధికారం చేపట్టిన బీజేపీకి ఈ దఫా జాట్ల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. హర్యానా జనాభాలో దాదాపు 27% ఉన్న జాట్లలో బీజేపీపై ఆగ్రహమే అందుకు కారణమని సమాచారం. ఈ క్రమంలో జాట్లేతర ఓట్లపై కమలదళం దృష్టి సారించింది. మరోవైపు బీజేపీపై వ్యతిరేకతను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని యత్నిస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిర్ణయించడంలో జాట్లు కీలకం కానున్నారు. హర్యానాలో జాట్ల జనాభా దాదాపు 27% ఉంటుంది. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో 37 చోట్ల వారి ప్రాబల్యం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తమ పట్ల నిర్లక్ష్యం చేసిందనే భావన జాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు మరిన్ని అంశాలు బీజేపీపై ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత సైన్యంలో తీసుకొచ్చిన అగ్నిపథ్ పట్ల జాట్లలో వ్యతిరేకత ఉంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకపోవడం, రెజ్లర్ల ఆందోళనలను అణిచివేయడానికి ప్రయత్నించడం మరో 2 కారణాలుగా తెలుస్తోంది. వీటికి తోడు మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం పదవి నుంచి తొలగించినప్పుడు తమ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంపై జాట్లు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జాట్లు అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన బీజేపీ జాట్లేతర ఓట్లపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో జాట్లేతర అభ్యర్థులకు అధికంగా టికెట్లిచ్చింది. జాట్లకు కేవలం 16 సీట్లనే కేటాయించింది. జాట్లలో ఆగ్రహం నేపథ్యంలో 30% జనాభా ఉన్న ఓబీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 20% ఉన్న ఎస్సీలపై కూడా దృష్టి పెట్టింది. ఈ 2 వర్గాలను ఆకట్టుకుంటే మరోసారి తమదే అధికారమని బీజేపీ అగ్రనేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓబీసీలను ఆకట్టుకునేందుకు క్రీమీలేయర్ పరిమితిని సైనీ ప్రభుత్వం పెంచింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచింది. కాంగ్రెస్ కు జాట్లతో పాటు 5% ఉన్న ముస్లింలు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అనుసరించిన విధానాలు కాంగ్రెస్ కు కలిసొస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో దూకుడును పెంచారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంతగా ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది.